Good morning, students. So today we discuss the comparison operators. Comparison operators. The following operators can be used in where equal, less than or equal, greater than or equal, not equal. These are all comparison operators. Suppose an example తీసుకుంటే find sailors whose rating is better than some sailors called porter. హోటల్ మీద ఎవరికైతే బెటర్ రేటింగ్ ఉంటుందో అది ఇవ్వమని చెప్పాం. సెలెక్ట్ S1 డాట్ S నేమ్ S1 డాట్ రేటింగ్ ఫ్రమ్ sailors S1 వేర్ S1 రేటింగ్ గ్రేటర్ దాన్ ఎనీ సెలెక్ట్ గ్రేటర్ దాన్ ఎనీ బ్రాకెట్లో సెలెక్ట్ S2 రేటింగ్ ఫ్రమ్ హోటల్. మిస్ అయింది కింద సెలెక్ట్ S2 డాట్ రేటింగ్ ఫ్రమ్ సేలర్స్ టేబుల్లో ఉన్న బెటర్ రేటింగ్ తీసుకొని S1తో ఉన్న వాటితో కంపేర్ చేసి మనకు అది డిస్ప్లే చేయమని చెప్తాము. సేలర్స్ S2 వేర్ S2 నేమ్ ఈక్వల్స్ టు హోటల్. అప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుంది? ఎస్ నేమ్ రేటింగ్లో ఎవరికైతే రేటింగ్ బెటర్ ఉందో వాళ్ళది మనకు డిస్ప్లే అవుతుంది. ఇఫ్ దేర్ ఆర్ సెవరల్ sailors called hotel, this query finds all the sailors whose rating is better than that of the some sailors called hotel. Find the sailors whose rating is better than some sailor called hotel. ఇందా దానికి దీనికి తేడా అంటే సెలెక్ట్ S1 డాట్ S నేమ్ S1 డాట్ రేటింగ్ ఫ్రమ్ sailors S1 వేర్ S1 డాట్ రేటింగ్ గ్రేటర్ దాన్ ఆల్. ఇందాకేమో ఇక్కడేముంది ఎనీ అని ఇచ్చాం. సెలెక్ట్ S1 వేర్ S1 డాట్ రేటింగ్ గ్రేటర్ దాన్ ఎనీ ఏదైతే ఉందో అది ఏమన్నాం. ఇక్కడేమన్నాం S1 డాట్ రేటింగ్ గ్రేటర్ దాన్ ఆల్. సెలెక్ట్ S2 రేటింగ్ ఫ్రమ్ sailors S2 వేర్ S2 డాట్ S నేమ్ ఈక్వల్స్ టు హోటల్. ఇక్కడేమొచ్చినాయి? రెండే వచ్చినాయి. ఎందుకని? హోటల్ 9 ఉంది, 9కి అబోవ్ ఏమున్నాయి? 10 ఉన్నాయి. అందుకని మనకి ఓన్లీ అవి రెండే ఇచ్చాయి. నెక్స్ట్ అగ్రిగేట్ ఆపరేటర్స్. In addition to the simply retrieving data, we often want to perform some computations or summarization. SQL supports the following aggregate operations which can be applied on any column, say A, of a relation table. Count the number of unique values in a column. కౌంట్ డిస్టింక్ట్ డిస్టింక్ట్ అనే యూసెస్ ఏంటి? ఒక యూనిక్ వాల్యూ మాత్రం కౌంట్ చేసుకుంటారు. ఉట్టి కౌంట్ ఏమన్నా అనుకో ఏతో ఏవైతే ఉన్నాయో అన్ని వాల్యూస్ వచ్చేస్తాయి, ఏ కాలంలో ఉన్న వాల్యూస్ అన్నీ వచ్చేస్తాయి. ఓన్లీ రిపీటెడ్ అయిన నెంబర్స్ ఇప్పుడు 5 2 సార్లు వచ్చింది, 7 3 టైమ్స్ వచ్చింది, 10 4 టైమ్స్ వచ్చింది. డిస్టింక్ట్ అని ఎప్పుడైతే యూజ్ చేస్తామో అవన్నీ కలిపి 3 వస్తాయి.
5, 7, 10 మూడే కౌంట్ చేస్తారు. మామూలుగా అయితే ఎన్ని ఉన్నాయి? 5 2 టైమ్స్, 7 3 టైమ్స్, 10 4 టైమ్స్ అన్నాయి. అంటే 4 + 3 7 + 2 9. 9 రావాలి. ఎప్పుడైతే మనం డిస్టెంట్ యూస్ చేస్తామో ఓన్లీ 3 అనేది వస్తుంది. Sum. The sum of all unique values in the A column. ఇక్కడ కూడా సేమ్ అంటే డిస్టింక్ట్ అని యూజ్ చేసామంటే యూనిక్గా ఉన్న వాటిని మాత్రం సమ్ చేస్తుంది. టోటల్ సమ్ అనేది రాదు. యూనిక్గా రిపీట్ కాకుండా ఉన్నాయి చూడండి, అవి మాత్రమే వస్తాయి. దట్ ఈస్ కాల్డ్ ఎస్ యూనిక్. యావరేజ్, ద యావరేజ్ ఆఫ్ ఆల్ యూనిక్. సో దీస్ 3 ఫంక్షన్స్ కౌంట్, సమ్, యావరేజ్, మూడు కూడా యూనిక్గా రిపీటెడ్ కాకుండా ఉండే నెంబర్లు ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే సమ్ కానీ యావరేజ్ కానీ కౌంట్ కానీ చేస్తాయి. మ్యాక్స్ అండ్ మిన్. మ్యాక్సిమం ఆఫ్ ఏ, the maximum value in the A column will be displayed. Min means the minimum value in the A column is displayed. ఇక్కడ మ్యాక్స్ మిన్లో మనం డిస్టెంట్ వాల్యూని, డిస్టెంట్ అనే కీవర్డ్ని యూజ్ చేయకూడదు. నోట్ స్పెసిఫై డిస్టింక్ట్ in conjunction with min or max. Suppose examples తీసుకుంటే find the average age of all sailors. sailors అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, sailors అంటే ఎవరు? చేపలు పట్టే ఫిషర్స్ మ్యాన్స్ని sailors అంటారు, లేదా వర్కర్స్, కూలి పని చేసుకునే వాళ్ళు. వాళ్ళ యొక్క యావరేజ్ ఏజ్ ఎంతో కావాలి. సో ఇక్కడ సెలెక్ట్ యావరేజ్ ఏవిజీ బ్రాకెట్లో ఏజ్ ఫ్రమ్ సెయిలర్స్. ఇక్కడ మళ్ళీ డిస్టింక్ట్ యూస్ చేస్తే మళ్ళీ యావరేజ్ మనకి కరెక్ట్గా రాదు. అందుకని బ్రాకెట్లో పుట్టి ఏజ్ అనేది మాత్రమే మనం ఇస్తాం. సో దట్ యావరేజ్ ఏజ్ ఎంత వచ్చింది అవుట్పుట్లో? 36.9. ఫైండ్ ద నేమ్ అండ్ ఏజ్ ఆఫ్ ద ఓల్డెస్ట్ సెయిలర్. ఓల్డ్ పర్సన్ ఎవరున్నారో అతన్ని ఐడెంటిఫై చేసి డిస్ప్లే చేయమన్నాం. సో దానికి కొర్రీ ఎలా రాస్తున్నాం? సెలెక్ట్ s1.sname s1.age from sailors s1 where s1 age equals to select max of s2.age from sailors s2. అప్పుడు అవుట్పుట్ అనేది అలా వస్తుంది. కౌంట్ ద నెంబర్ ఆఫ్ sailors. ఎంతమంది వర్కర్స్ ఉన్నారో కావాలి. సెలెక్ట్ కౌంట్ స్టార్ ఫ్రమ్ ద sailors. The group by and having a cause. We have applied aggregate operators to all qualifying rows in the relation table.
Group by used to apply aggregate operators to each of a number of groups of rows in a relation. గ్రూప్ బై అనేది ఏం చేస్తుంది, ఉన్న వాటిల్లో గ్రూప్ చేసుకుంటుంది, చేసి దానిలోంచి అగ్రిగేట్ ఆపరేటర్స్ యూజ్ చేసి మనకు అవుట్పుట్ అనేది తీసుకొస్తుంది. ఎప్పుడు రిలేషన్ యూజ్ చేసుకొని హ్యావింగ్ ఈజ్ యూజ్డ్ టు ప్లేస్ అ కండిషన్ విచ్ ఈస్ అప్లైడ్ ఆన్ ద గ్రూప్ ఆఫ్ రోస్. ఇక్కడ మీకు ఏంటంటే ఈ కమాండ్స్ అన్నీ కూడా మనం ఆన్లైన్లో మనకి ఎగ్జిక్యూషన్ ప్రాక్టికల్గా ఎగ్జిక్యూషన్ చేసినప్పుడు వీల్ గెట్ ద గుడ్ నాలెడ్జ్. థియరీగా ఏదో చెప్పుకుంటూ వెళ్తున్నాం, అది అవుట్పుట్ అది వస్తుందా అనేది మనకి బేస్డ్ ఆన్ ద టెక్స్ట్ బుక్ వీఆర్ గివింగ్ ద అవుట్పుట్స్. ఓకే, మనం క్రియేట్ టేబుల్ చేస్తున్నాం, చేసిన టేబుల్ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని మనకి ఈ కమాండ్స్ అన్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏ అవుట్పుట్ వస్తుంది అనేది మనకు ఐడెంటిఫికేషన్ అవుతుంది. So that this subject is purely on practical oriented. ఏ కమాండ్ ఇస్తే ఏం అవుట్పుట్ వస్తుంది అది మనకు అది డిస్ప్లే పర్పస్లో కావాలి అనేది మెయిన్ ఇంపార్టెంట్. In general form, select list from list where the qualification group by grouping list having the group qualifications. Example, find the number of sailors belongs to each rating level. So command error said select rating, count of rating from sailors, group by rating. Find the age of the youngest sailors for each rating level. So command ఎలా రాస్తాం, select rating, min of age from sailors, group by rating. ఇక్కడ రేటింగ్ని గ్రూప్ చేస్తున్నాం, అందులో ఉన్న మినిమం ఏజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఏజ్ మనకి డిస్ప్లే అవుతుంది. ఫైండ్ ద ఏజ్ ఆఫ్ ద యంగెస్ట్ sailors ఫర్ ఈచ్ రేటింగ్ లెవెల్. ఈచ్ రేటింగ్ ఇచ్చిన వాటిల్లో మినిమం ఏజ్ రేటింగ్లో ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, 1, 2, 1, 3, 7, 8, 9, 10 ఉన్నాయనుకో, అందులో మినిమం ఏజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రేటింగ్ 1
నలుగురు ఐదుగురికి ఇచ్చి ఉండొచ్చు. 3 మోర్ దెన్ 1 పీపుల్కి ఇవ్వచ్చు. 7. సో అందులోని వాళ్ళందరినీ గ్రూప్ చేసి అందులో మినిమం ఏజ్ ఎవడైతే ఉన్నాడో వాడిని డిస్ప్లే చేయమన్నాం. Find the age of the youngest seller for each rating level which is greater than 7. రేటింగ్ 7 కంటే అబవ్ ఉండాలి. సెలెక్ట్ రేటింగ్ మీన్ ఏజ్ ఫ్రమ్ సెలర్స్ గ్రూప్ బై రేటింగ్ హ్యావింగ్ రేటింగ్ గ్రేటర్ దెన్ 7. Order by. The order by class is used to sort the tuples in a query result based on the value of the sum attributes. Display the sellers table in the ascending order of S name. Name based చేసుకొని ascending orderలో ఇవ్వమన్నాం. Select star from sellers order by S name. సో నేమ్ అనేది ఎస్ నేమ్ అనే కాలంలో ఆర్డర్ బై అంటే ఏతో స్టార్ట్ అయ్యి జెడ్తో ఎండ్ అయ్యే లిస్టు ఇవ్వమన్నాం. సో అలా ఇచ్చినప్పుడు ఇక్కడ చూడండి ఎస్ఐడి నెంబర్లు మారిపోయినాయి. 32, 85, 95, 29, 22, 64, 74, 31, 58, 71. ఆర్డర్ మారినప్పుడు ఆటోమేటిక్గా దాని ఫీల్డ్స్ కూడా చేంజ్ అవుతాయి. అంటే వాల్యూస్ అదే సేమ్ కానీ రో యొక్క డిఫరెన్షియేట్ అనేది కనపడుతుంది మనకి డిస్ప్లే చేసినప్పుడు. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సెలర్స్ ఆర్డర్ బై ఎస్ నేమ్. అదే మీరు ఆర్డర్ బై రేటింగ్ అన్నారనుకోండి, సేమ్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. 1, 2, 3, 4 అప్ టు 10 వరకు వస్తుంది. అది ఏజ్ తీసుకుంటే ఏజ్ బేస్ చేసుకొని మనకి రేటింగ్ అనేది మిగతా వాల్యూస్ అనేవి కూడా దానికి తగ్గట్టుగా మనకి అసెండింగ్ ఆర్డర్లోకి ఫామ్ అయిపోతాయి. డిస్ప్లే ద సేలర్స్ టేబుల్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ఎస్ నేమ్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సేలర్స్ ఆర్డర్ బై ఎస్ నేమ్. డిఈఎస్సి అంటే డిసెండింగ్ ఆర్డర్లో రావాలి. డిఈఎస్సి డిసెండింగ్ ఆర్డర్ని మనం ఇక్కడ డిఈఎస్సితో మెన్షన్ చేస్తాం. ఇంకా మనకి డిసెండింగ్ ఆర్డర్ దేనిలో వచ్చింది? ఓన్లీ ఒక ఎస్ నేమ్లో వచ్చింది. రిమైనింగ్ దాంట్లో కాదు. ఎస్ఐడిలో కానీ రేటింగ్లో కానీ ఏజ్లో కానీ లేదు మనకి. null values. Thus far we have assumed that the column value in a row are always known. In practice, columns values can be unknown. We use null when the column value is either unknown. Insert the row 98 dot dan null 39 to represent the dan into the sellers table. Insert into the seller value 98 dan null 39. Select star from sellers. పై కొర్రీ ఏమో ఇన్సర్ట్ చేస్తాను. ఏంటి 98 డాన్ నల్లు 39 అనేది ఇన్సర్ట్ చేస్తాను. అది ఇన్సర్ట్ అయిందో లేదో చూడాలి కాబట్టి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సెలర్స్ అనేది యూజ్ చేశాను. చూడండి ఇక్కడ నల్ అనేది వచ్చేసింది. అంటే మనం ఇన్సర్ట్ చేసిన టేబుల్లో అది నల్ అనేది వచ్చింది. So today we close the session.